పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరు ప్రకటన జరిగింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నారు మొజ్తబా ఖమేనీ. ఖమేనీకి వారసుడిగా మొజ్తబాను ప్రకటించింది ఇరాన్. ఖమేనీకి రెండో కుమారుడు మొజ్తబా. ప్రస్తుతం ఖోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా మొజ్తబా ఉన్నారు. 1987-88లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పనిచేసినటువంటి అనుభవం కూడా మొజ్తబాకుంది. తండ్రికి కుడి భుజంగా మొజ్తబా తెర వెనుక రాజకీయాలు నడిపారనేటువంటి సమాచారం. అనేక విషయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పారనేటువంటి పేరు కూడా ఉంది. సైన్యం, పారామిలిటరీ దళాలతో మొజ్తబాకు మంచి సంబంధాలున్నాయనేటువంటి మాట. 2009లో జరిగినటువంటి నిరసన ప్రదర్శనలోనూ వార్తల్లోకి మొజ్తబా ఖమేనీ పేరైతే వచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మొజ్తబాకు సంబంధించి అంటే ఇప్పటివరకు ఖమేనీ ఏం చేసినా కానీ మొజ్తబానే దాన్ని పర్యవేక్షించేవాడు, ఒకంత ఆయనే చురుగ్గా వ్యవహరించేవారు అనేటువంటి పేరుతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి కీలకమైన ప్రకటన ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఒక కీలక పరిణామంగా చూడొచ్చా? అమెరికా ఈ అంశాన్ని కూడా అణిచివేసేటువంటి ప్రక్రియ, అందుకే వారం రోజుల పాటు కంటిన్యూగా దాడులు కొనసాగుతాయని చెప్పింది అని అంటే మొజ్తబాను కూడా అంతమొందించేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ గా మొజ్తబా ఖమేనీని బాధ్యతలు చేపట్టడం ఆ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామం అని చేసుకోవచ్చు. ముఖ్యంగా అఫీషియల్ గా ఎక్కడా కూడా మరి ఈ ఏదైతే ఇరాన్ కి సంబంధించి లీడర్ గా మరి ఆయనను ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ఏదైతే ఆయన ఖమేనీ మరణం తర్వాత మరి ఈ దీనికి సంబంధించి ఇప్పుడు మొజ్తబా ఖమేనీని నియమించడం అనధికారికంగా అయితే మరి ప్రకటించారు. దాన్ని ఇంకా ఏదైతే క్యాబినెట్ కి సంబంధించిన దాని తర్వాత మొత్తం కూడా అధికారికంగా వివరిస్తారని చెప్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఖమేనీ ముఖ్యంగా 1969లో మసీద్ లో జన్మించాడు. ముస్తఫా లోక్మాన్ నగరంలో మతపరమైన విద్యాలయాల్లో అంటే వాళ్ళ మతానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆయన మత బోధుడుగా కూడా మత ప్రచారకుడుగా ఎదిగాడు. సో 1987-88 ఇరాన్ యుద్ధంలో రివిలియేషన్ గార్డ్ లో పనిచేశాడు. సైన్యం మరియు పారామిలిటరీ దళాల్లో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయని కూడా ఒకవైపు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీని వెనుక మరి ప్రభుత్వ పదవుల్లో నేరుగా లేకపోయినప్పటికీ కూడా తన తండ్రి కుడి భుజంగా ఉంటూ పాలనాపరమైన అన్ని విషయాల్లో కూడా గట్టి పట్టు కొన్ని కీలక నిర్ణయాల్లో చక్రం తిప్పారు అనేది వాస్తవంగా కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఈ 2009లో కూడా మరి కొన్ని ఏదైతే అణిచివేయడంలో కీలక పాత్ర పోషించారనేది అంటే 2009లో జరిగినటువంటి కొన్ని ఏదైతే ఈ దాడులకు సంబంధించి కూడా సో అప్పుడు కీలక నిర్ణయాలు కూడా ఈయన తీసుకున్నాడు అనేది అయితే ఒకవైపు వినబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈయనకు ముఖ్యంగా ఏదైతే కొన్ని కీలకమైనటువంటి కౌన్సిల్ అయితే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పటికే మరి వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. పారామిలిటరీ కానీ ఇటు మిలిటరీ కానీ మొత్తం కూడా మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఈయన ముఖ్యంగా పలు కీలక విషయాల్లో అటు ముఖ్యంగా ఏదైతే ఈ మతపరమైనటువంటి దేశ సన్నిహితాలు చాలా దేశాలు కూడా ఈయనతో సన్నిహితంగా ఉంటాయి. మతపరమైనటువంటి ముస్లిం నేతగా చాలా ధీటుగా అయిన వ్యక్తి అంటూ కూడా మరి వార్తలు వస్తున్న తరుణంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో దీన్ని వంచనానికి కూడా ఇటు ఇంకొక వారం రోజుల పాటు ఈ యుద్ధ మేఘాలు అల్లుకుంటాయి, యుద్ధాలు అట్లనే కంటిన్యూ అవుతాయి అంటూ కూడా మరి అటు ఒకవైపు ఇజ్రాయెల్ గానీ ఇటు అమెరికా గానీ చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా మరి చూడాలి. ఇప్పటికే ఖమేనీ మరణం తర్వాత 40 రోజుల పాటు ఈ సంతాప దినాలు ప్రకటించారు. దాని తర్వాత 7 రోజుల పాటు ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎస్, అలాగే దీనికి సంబంధించి ఒక వారం రోజుల పాటు దాడులు జరుగుతాయని ట్రంప్ ప్రకటించారు అని అంటే మొజ్తబా గురించి ముందుగానే ట్రంప్ అంచనా వేసే పూర్తి స్థాయిలో అణిచివేసే దిశగానే అడుగులు వేస్తున్నారనేటువంటి మాట. ఇప్పటివరకు అయితే ఇరాన్ నుంచి దాడులు అయితే ఒకంత తగ్గాయనేటువంటి పరిస్థితి ఉంది. మరి మొజ్తబా పగ్గాలు తీసుకున్నాక ఆ దాడులు మరింత కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇరాన్కి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు కూడా మొజ్తబాను చూసి ఒకంత అడుగు ముందుకు వేస్తున్నాయి, ఇరాన్ వైపే మొగ్గు చూపుతున్నాయనేటువంటి తరుణంలో ఇంకా ఉద్రిక్తతలు ఇలానే కంటిన్యూ అవుతాయనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే దాడుల్లో కీలక సైన్యాధికారులతో పాటు
డిగ్రేడియన్ కి సంబంధించినటువంటి మహమ్మద్ వహీని కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆ సైనిక బాధ్యతలన్నీ కూడా సైనికులు ఎవరైతే వాళ్ళ కింద ఉన్నటువంటి సైనికులు చూస్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇరాక్ కూడా అమెరికాకు ఇటు ఇజ్రాయెల్ కి గట్టి నివేదిక పంపే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఈ దాడులు ఇప్పటికీ జరగనప్పటికీ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము, మరి కొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున అమెరికా పైన ఇజ్రాయెల్ పైన మా పైన ఎవరెవరు దాడి చేస్తారో వాళ్ళ పైన ఘోరమైన దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. సో ఇటు ఇరాన్ వాళ్ళు అయితే అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా దీనికి ఏదైతే ఖమేనీ మరణానికి మేము ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా వాళ్ళు ప్రకటన అయితే చేశారు. సైనిక అధికారులు అయితే ప్రకటన చేశారు, దీనికి కంపల్సరీగా ప్రతీకారం తీసుకుంటామని అయితే ప్రకటన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు ఒకవైపు రష్యా చైనా కూడా దీన్ని ఖండిస్తున్నాయి మురళి. ముఖ్యంగా సార్వభౌమిక దేశం పైన అంటే ఒక దేశం పైన ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చైనా అలాగే రష్యా కూడా దీన్ని ఖండించింది. అమెరికా దీంట్లో పెద్ద ఎత్తున తలజూర్చి కొంత శాంతి చర్చలకు మాట్లాడాలి, శాంతి ద్వారా అన్ని పరిష్కారాలు అవుతాయంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్ మరియు జర్మనీ దేశాలు కూడా ఇరాన్ ప్రతీకార దాడులను ఖండిస్తూనే పరిస్థితిని మాత్రం మరి ముదరకుండా చూడాలని ఒకవైపు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఖమేనీ మరణం తర్వాత ఒక్కసారిగా మొత్తం ఇరాన్ కి సంబంధించి దేశ రాజకీయాలు కూడా మారిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి ఈయన మరి ఒకవేళ ఎన్నికైతే మరి ఈ ఖమేనీ ముస్తఫా ఖమేనీ ఒకవేళ ఎన్నికైతే మోస్తబా చెప్తుంది ఏంటంటే ఇరాన్ ప్రజల సంరక్షణ కావచ్చు, వారి అభివృద్ధి కావచ్చు, వారికి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాం అన్ని విధాలు అనేటువంటి ఒక ప్రకటన చేయబోతున్నారు. యుద్ధానికి ముగింపు పలకబోతున్నారు. సన్నిహిత సంబంధాలు కాకపోయినప్పటికీ కూడా కొంతకాలం స్తబ్దుగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మోస్తబా విషయంలో అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే మత గురువు కాబట్టి ఆ స్థాయిలోనే సౌమ్యంగా ముందు వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి వెర్షన్ ఆ కోణాల్లో చూడొచ్చు అంటారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? డెఫినెట్ గా ఇప్పటి వరకు అంటే అఫీషియల్ గా ఎక్కడ కూడా మరి ఆయన ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన ప్రతి ఒక్క మూమెంట్ ను కూడా ఆయననే మూమెంట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మెయిన్ మీడియా మొత్తం మీడియా కూడా అదే చెప్తుంది, ప్రధాన మీడియా అన్ని కూడా అవే చెప్తున్నాయి. దీని వెనకాల మొత్తం ప్రస్తుతం ఇరాన్ కి సంబంధించి వ్యవహారాలన్నీ నడిపిస్తున్నది ముస్తఫా ఖమేనీ అని అంటున్నారు. దీనికి సంబంధించి కూడా మరి చర్యలు గట్టిగా ఉంటాయి, చర్యలు గట్టిగానే తిప్పికొడతారు. ఆయన ముస్లిం దేశాలను అన్నిటిని కూడా ఏకం చేసే పనిలో పడ్డారు అనేది కూడా మనకున్న సమాచారం మేరకు ముస్లిం దేశాలన్నీ కూడా ఎందుకంటే మత ప్రచారకుడు కాబట్టి ముస్లిం దేశాలను ఒక్క తాటి మీదకి తెచ్చి మొత్తం కూడా వీళ్ళందరూ ఒక్క జట్టుగా మిగతా దేశాల పైన ఎవరైతే ఇరాన్ పైన దాడి చేస్తున్నారో వాళ్ళ పైన బాణం ఎక్కి పెట్టే పరిస్థితి అయితే 100% ఉండబోతుందని కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మరి ఈయన బాధ్యతలు కనుక చేపడితే అంతర్జాతీయంగా అన్ని దేశాలతో మరి సత్సంబంధాలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ఇదొక అంటే ఈ యుద్ధం పెద్ద ఎత్తున 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే నేపంతో కూడా కనిపిస్తుంది మురళి. మరి ఎందుకంటే అన్ని దేశాల ఎయిర్ బేస్లు బంద్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు వర్సెస్ క్రిస్టియన్ దేశాలుగా ఉంది. అది చిలికి గానివానై పెద్ద ఎత్తున మరి ఇదయ్యే అవకాశం ఉంటది కాబట్టి దీనిపైన మరి పరిణామాలు ఎలా ఉంటాయి ఇంకా మార్చి 7 వరకు కూడా ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది కాబట్టి ఎట్లా ఉంటాయి పరిణామాలు అనేది కూడా ఒకంత అన్ని దేశాలు కూడా భయపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మొత్తం ఏదైతే ఎయిర్ బేస్లలో కొంతమంది చిక్కుకున్నారు ఇటు భారత్ తో పాటు అలాగే చైనా, రష్యా అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో చూడాలి మరి ముస్తఫా ఖమేనీ ఒకవేళ బాధ్యతలు చేపడితే మరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఒకంత రాజకీయ మొత్తం దేశవ్యాప్తంగా కూడా అటు ఇరాన్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ దేశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరైతే ప్రకటన జరిగింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నాడు మోజ్తబా ఖమేనీ. ఖమేనీకి వారసుడిగా మోజ్తబాను ప్రకటించింది ఇరాన్. ఖమేనీకి రెండో కుమారుడు మోజ్తబా. ప్రస్తుతం ఖోమ్ నగరంలోని విద్యాలయంలో మతాచార్యుడిగా మోజ్తబా ఉన్నారు. 1987-88లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో పనిచేసినటువంటి అనుభవం కూడా మోజ్తబాకుంది. తండ్రికి కుడి భుజంగా మోజ్తబా తెర వెనుక రాజకీయాలు చేస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది. అనేక విషయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పారనే పేరు కూడా ఉంది. సైన్యం, పారామిలిటరీ దళాలతో మోజ్తబాకు మంచి సంబంధాలున్నాయి. 2009లో జరిగినటువంటి నిరసన ప్రదర్శనలోనూ మోజ్తబా ఖమేనీ పేరు వార్తల్లోకి ఎక్కింది.